హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేమియా ఉప్మాని ఈజీగా సింపుల్ మెథడ్లో పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. బ్రేక్ఫాస్ట్గా ఈ రెసిపీని హడావిడి లేకుండా చాలా ఈజీ మెథడ్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు సేమియాని దాంట్లో వేసుకోవాలి. సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగాక తీసి ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఆ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 10 నుండి 15 జీడిపప్పులు వేసుకోవాలి. తరువాత కొంచెం పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇష్టమైతే ఇంకా వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. తరువాత కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. లిడ్ పెట్టుకుంటే ఆవిరికి కొంచెం క్యారెట్ ముక్కలు మగ్గుతాయి. తరువాత మూత తీసి 1 కప్పు సేమియాకి 1.5 కప్పుల లోపు నీళ్లు పోసుకోవాలి. అంటే 2వ కప్పు సగం లోపు పోసుకోవాలి. 1/3 కప్. అప్పుడు సేమియా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటర్ పోసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎసర మరుగుతున్నప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న సేమియాని దాంట్లో వేసుకోవాలి. తరువాత సేమియా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు అలా పక్కన వదిలేయాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే సేమియా అలా పొడి పొడిలాడుతూ కుక్ అవుతుంది. ఈజీగా ఎంతో సింపుల్ మెథడ్లో చేసుకొని సేమియా ఉప్మా రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.